బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలుగు సినీ నిర్మాతల బృందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారు. సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్విని దత్, విశ్వప్రసాద్, డివివి దానయ్య, సుప్రియతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సమావేశంలో పాల్గొనున్నారు. టికెట్ల రేట్లతో పాటు చిత్ర నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై చర్చించనున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలోని ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ కు నిర్మాతలు వివరించనున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో తెలుగు సినీ నిర్మాతల బృందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారు. సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్విని దత్, విశ్వప్రసాద్, డివివి దానయ్య, సుప్రియతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సమావేశంలో పాల్గొనున్నారు. టికెట్ల రేట్లతో పాటు చిత్ర నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై చర్చించనున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలోని ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ కు నిర్మాతలు వివరించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా చూస్తే కాసేపట్లో తెలుగు సినీ నిర్మాతలు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్టు తెలిసింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి, విజయవాడ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే సినీ నిర్మాత దర్శకులతోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. సినిమాలకు సంబంధించినటువంటి సమస్యలపై అలానే వాళ్ళు ఇస్తున్నటువంటి వినతులపై కూడా చర్చించే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. ఉదయం 11 గంటలకే సినీ నిర్మాతలు, దర్శకులు అంతా కూడా విజయవాడ చేరుకోవడం జరిగింది. కానీ కేబినెట్ భేటీలో ఉన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం కేబినెట్ భేటీ పూర్తయిన తర్వాత బయలుదేరి క్యాంప్ ఆఫీస్ చేరుకున్న వెంటనే ఆ నిర్మాతలను, సినీ నిర్మాత దర్శకులందరినీ కూడా పిలిచి వారితో కూర్చొని ప్రత్యేకంగా భేటీ అయినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. సుమారు 30 నిమిషాల నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతుంది. మరికొంతసేపు కూడా కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి, అలానే సినీ పరిశ్రమకు ఉన్నటువంటి సమస్యలు, నూతన స్టూడియోలు, నూతన ల్యాబొరేటరీస్, ఇట్లాంటి వానికి సంబంధించిన అన్ని విషయాలపైన కూడా కీలకంగా చర్చించే అవకాశం కనపడుతుంది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ప్రభుత్వం ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దే విధంగా కూడా వీళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అందరికీ ఒకే న్యాయం జరిగే విధంగా, అలానే కొత్తగా రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలకు సంబంధించి ఎగ్జిబిట్ షోలకు కావలసినటువంటి వెసులుబాటును వీటన్నిటి విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే మొదటిసారిగా సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నేపథ్యంలో మొదటిసారిగా సినీ ప్రముఖులు వచ్చి కలిసి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. అలానే వారి సమస్యల పైన కూడా దరిదాపుగా 30 నిమిషాల నుంచి కూడా ఆయనతో భేటీ అయ్యి చర్చిస్తున్న పరిస్థితి అయితే గనక కొనసాగుతుంది. అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక అల్లు అరవింద్, అశ్విని దత్, దిల్ రాజ్ ఇలా ముఖ్యమైనటువంటి నిర్మాతలంతా కూడా డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తో భేటీలో పాల్గొన్నారు. అయితే శ్రీనివాస్, గత ప్రభుత్వంలో టికెట్ రేట్ సంబంధించి చాలా ఇబ్బందులు పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే గత ప్రభుత్వంలో ఏదైతే టికెట్ల విషయంలో గందరగోళం ఏర్పడిందో అలా పరిస్థితి కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నూతనంగా తీసుకొచ్చేటువంటి పాలసీలు, అలానే సినీ పరిశ్రమలకు ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉండాలి, అలానే కొత్త స్టూడియోలకు కానీ కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కార్యాలయాలకు కానీ వీటన్నిటికి కూడా వెసులుబాటు కల్పించే పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి వారి మీద సమ్ బెటర్ గా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే అక్కడి నుంచి చూసుకున్నట్లయితే కనుక కందుల దుర్గేష్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖ కేంద్రంగా పలు స్టూడియోల నిర్మాణానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనుక ఉంది. అయితే శ్రీనివాస్, ఆల్రెడీ మనకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ కూడా సినీ హీరోగా చేశారు. సో ఆయనకి సినిమాలకు సంబంధించి కష్టాలు కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి త్వరగానే వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలను కూడా ఆయన కల్పించే అవకాశం కనిపిస్తుందా? తప్పనిసరిగా అండి. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా సినిమాలో ఉన్నటువంటి వ్యక్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో ఆయన వారికి ఉన్నటువంటి సమస్యలు, నిర్మాతలకు అలానే దర్శకులకు, వానితో పాటు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఉన్నటువంటి సమస్యలపై కూడా ప్రస్తావించే అవకాశం కూడా ఉంది. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ స్వీకరించి దాని మీద తగు చర్యలు తీసుకునే విధంగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత కంటే భిన్నంగా పారదర్శకత్వంగా అన్ని సినిమాలకు కుల, మత, వర్గాల భేదం లేకుండా
అందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా కూడా పాలన ఉంటుందంటూ కూడా చెబుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.